అయితే మన ఇక్కడ రుస్తుం ఆర్ట్ గ్యాలరీ, ఈ రుస్తుం ఆర్ట్ గ్యాలరీలో మనకు ఇక్కడ చిత్రాలు కూడా మనం డిస్ప్లే చేయడం జరిగింది. అంటే ఒక్కొక్క చిత్రం ఒక్కొక్క మీనింగ్ని మనకు తెలియజేస్తుంది. ఒక చిత్రం వచ్చేసి నేను ఒక సంక్రాంతి ఒక గంగిరెద్దు దించడం జరిగింది. అదంతా ఒక ఫార్మ్ లాగా తీసుకొని ఒక టెక్చర్ లాగా క్రియేట్ చేసి ఒక లైన్ డ్రాయింగ్, బ్యూటిఫుల్ అందమైన లైన్ డ్రాయింగ్ తోటి దాన్ని సంపూర్ణతతో నిర్వహించడం జరిగింది. ఇట్లా ఒక టాపిక్ మీద ఒక మీడియంలో ఒక టెక్చర్లో ఒక అక్రాలిక్ ఆన్ హ్యాండ్మేడ్ షీట్లో దించడం జరిగింది. అట్లా ఈ విధంగా మళ్ళీ ఇంకో పెయింటింగ్ చూసినట్లయితే ఈ పెయింటింగ్లో కూడా మనకంటే కొన్ని ఆలోచింపజేసే విధంగా కూడా చిత్రాలు ఉంటాయి. ఈ మన ఒక డ్రాయింగ్ ఒక అమ్మాయిలాగా, ఒక కాకిలాగా, ఒక వేరే వేరే మోడల్ లాగా. ఇక్కడ చూసినట్లయితే ఒక అందమైన అమ్మాయి, ఆమె పొద్దుగాల లేచి చక్క స్నానం చేసి వాకిట్లో ముగ్గేసి అంత అందంగా, అంటే వాళ్ళ ఒక పల్లెటూరు ప్రాంతానికి సంబంధించిన ఆనందాన్ని ఇచ్చేటువంటి చిత్రాలు కూడా మనము ఇక్కడ ఈ సరౌండింగ్లో ఈ జనాలు ఏ విధంగానైతే వాళ్ళ యొక్క ఊళ్ళలో వాళ్ళు ఉంటారో అలాంటి విధానాన్ని కూడా మనం ఇక్కడ చిత్రకళ ద్వారా తెలియజేసినాం. ఇది ఎక్కడ కూడా అంటే ఇంత ఊళ్ళల్లో ఉన్నటువంటి ఆనందం మనం ఎక్కడికి వెళ్ళినా దొరికినటువంటి మంచి ఆప్యాయత, ప్రేమ అనేటువంటిది వాళ్ళ దగ్గర ఉంటుంది. మనకి ఇలా మా ఇంట్లో ఇది లేదు అంటే అరే మా దగ్గర ఇది ఉన్నది, దీంతో ఇలా ఇది చేసుకోండి అని అంత ప్రేమతో తెచ్చి ఇచ్చే గుణం అంటే అది పల్లెటూరు వాతావరణంలో మనం చూడడానికి కనిపిస్తుంది. అలాంటి చిత్రాలు ఇక్కడ దించడం జరిగింది. అట్లే ఇక్కడ ఆమె తీరిక వేళ సమయంలో మట్టెలు పెట్టుకుంటున్న దృశ్యం అది నేను దించడం జరిగింది ఒక పెయింటింగ్లో. ఏంటంటే ఒక అమ్మాయి సాయంత్రం కూడా అటు వాటిలో నిలబడి ఆలోచించుకునేది ఒక దించడం జరిగింది. మళ్ళీ వచ్చేసి ఇది అబ్స్ట్రాక్ట్, అంటే ఒక రిలీజియన్ తోటి కనెక్షన్ లేకుండా. అంటే చాలామంది కొంతమంది ఏమంటారంటే ఇది వచ్చి ఈ కల్చర్ వచ్చి ఆ కల్చర్, ఒక యూనిటీ యూనివర్సల్ కల్చర్ని ఎంచుకునేటువంటి అబ్స్ట్రాక్ట్ చిత్రం కూడా మనం దించడం జరిగింది. అట్లా రకరకాలటువంటి క్రియేటివిటీని కూడా మనం ఇక్కడ అన్ని రుస్తుం ఆర్ట్ గ్యాలరీలో దించి పెట్టడం జరిగింది. అట్లే మన కమర్షియల్ వర్క్ కూడా చేస్తున్నాం. ఒక షాప్ వచ్చి రాయాలి, ఒక ఇంట్లో గడపలు వేయాలంటే కూడా ఇలా వెళ్ళి వేయడం జరుగుతుంది. స్టూడెంట్ బోర్డు రాయమంటే కూడా రాయడం జరిగింది. ఇట్లాంటి కమర్షియల్తో పాటు ప్రొఫెషనల్, అంటే ఒక ఏ కస్టమర్ వచ్చి ఇది కావాలి నాకు, ఇది ఇట్లా ఉండాలి నాకు కావాలి అంటే కూడా మేము ఆ విధంగా చేసి ఇస్తున్నాం. పెద్ద పెద్ద బిల్డింగ్లలో ఈ చిత్రాలు పెట్టుకున్నట్లయితే వాళ్ళ ఇంట్లో వాతావరణం అంతా ఆనందమయంగా, అంటే ఒక వాల్ అందంగా కనిపిస్తుంది, ప్లస్ అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ మొత్తం చేంజ్ అయ్యి ఆనందాన్ని ఇస్తుంది. ఇట్లా మనం మొత్తం రుస్తుం ఆర్ట్ గ్యాలరీలో డిస్ప్లే చేయడం జరిగింది. కొంతమంది వచ్చి కూడా చిత్రాలను కొనుక్కొని వెళ్తున్నారు. కొంతమందికి రేట్లు కూడా అర్థం కావడం లేదు. అయితే ఈ రేట్లు అనేటువంటిది మన ఇంచులు కానీ ఫీట్లలో కానీ లెక్క ఉంటుంది. దాని ప్రకారం వాళ్ళకు సందేహించి చెప్పి వాళ్ళకు బొమ్మలు ఆన్లైన్లో ఉన్న కంటే కూడా పర్సెంటేజ్ తగ్గించి మేము ఈ బొమ్మలు ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా చాలామంది వచ్చి మన దగ్గర గిఫ్ట్ పెళ్ళిళ్ళల్లో కానీ వాళ్ళ ఇళ్లలో పెద్ద పెద్ద హాళ్ళల్లో పెద్ద పోర్ట్రైట్ కూడా వాళ్ళు పెన్సిల్ ద్వారా వేయించుకుంటారు. వాళ్ళ ముఖ చిత్రాలు, వాళ్ళ ఫేసులు, పెళ్ళిలో గిఫ్ట్ ఇచ్చేటప్పుడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అలాంటివి కూడా బ్లడ్ రక్తంతో కూడా ఇవాళ ఒక ట్రెండ్ వచ్చేసింది. ఒక మన బ్లడ్తో ఒక 5 ml బ్లడ్తో కూడా బొమ్మలు కూడా దించిపించుకుంటారు. అలాంటివి కూడా మా టీంలో ఉన్నారు. ఒక టీం వర్క్ లాగా మ్యూరల్ ప్లస్ కలరింగ్ ఇవన్నీ కూడా ఒక టీం వర్క్ లాగా ఒక బిల్డింగ్ కొత్త నిర్మాణం అయ్యేటప్పుడు దానికి ఏమేమి అవసరం ఉంటాయి, కళకు సంబంధించిన ఇంటీరియర్ కానీ ప్లాన్లు కానీ అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది.